500 కిలోమీటర్లు ప్రయాణించి నేనైతే పూణేకి వచ్చేసాను. పొద్దున్నే 6:30, 7 ఆ మధ్యలో హడప్సర్‌లో అయితే దిగాము. యాక్చువల్‌గా మేము బుక్ చేసుకున్నది స్వార్గేట్ అనమాట. కానీ ఇంటికి దగ్గర హడప్సర్ ఉంది కదా! ఎలానో ఇక్కడి నుంచే బస్ వెళ్తోంది. అనవసరంగా అంత దూరం ఎందుకు వెళ్ళడం, మళ్ళీ మొత్తం చుట్టేసుకొని రావడం అన్నట్లు ఇంకా నదీం వెళ్ళి డ్రైవర్‌తో మాట్లాడి హడప్సర్ దగ్గర అయితే బ్రిడ్జ్ దగ్గర ఇక్కడ బస్ అయితే ఆపిచ్చారు. ఇంకా మాతో పాటు ఇంకా దిగే వాళ్ళందరూ దిగారనమాట. దిగిన తర్వాత అక్కడ లోకల్‌గా ఆటో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు జస్ట్ ఒక 5 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్‌కి 300, 400 అలా అడుగుతూ ఉన్నారు. ఇంకా అందుకే ఊబర్, ఓలా ఉన్నాయి కదా మనకి. సో ఇప్పుడు ఏమైంది అంటే ఊబర్, ఓలా కంటే కూడా ర్యాపిడో బెస్ట్ అనిపిస్తుంది. ఊబర్, ఓలాలో రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఫైనల్‌గా ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము. దగ్గరనే కదా, అంటే 4-5 కిలోమీటర్స్ అంతే దూరంలో ఉంటుందన్నమాట ఇల్లు. అందుకని చెప్పేసి ఆటోని బుక్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చి చూస్తే మాత్రం ఇల్లంతా దుమ్ముగా ఉంది. అంటే మేము వెళ్ళింది 5 డేస్‌కి కదా, అలా ఒక 10 డేస్ అలా ఉండొచ్చేసరికి దుమ్ము ఎక్కువగా ఉంది. మొత్తం క్లోజ్ చేసి వచ్చినా కూడా దుమ్ము మాత్రం ఉందన్నమాట. ఇంకా బాల్కనీ మొత్తం ఊడ్చేసి వాటర్ అవంతా కొట్టేసి వెళ్ళి పడుకుండిపోయాము. అలసటగా అనిపిస్తుంటే ఇంకా పడుకున్నాం అనమాట. పడుకున్నాము. ఇంకా పొద్దున అది బ్రేక్‌ఫాస్ట్ అదంతా ఏం లేకోకుండా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేసి ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. లంచ్‌లోకి వేడిగా టమాటో పప్పు, ఇంకా మమ్మీ అయితే గుత్తి వంకాయ చేసి ఇచ్చింది. ఆ గుత్తి వంకాయ అలానే దొండకాయ చట్నీ అనమాట. ఇవన్నీ పెట్టేసుకొని సైడ్‌కి నంచుకోవడానికి ఈ చకోడీలు అయితే హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చాను. అవి అయితే పెట్టుకున్నాను. ఇంకా నేనైతే మార్నింగ్ లేవగానే ఇల్లంతా దుమ్ముగా ఉంటే ఊడ్చేసి స్నానం చేసేసి ఇక్కడ మంచిగా ఇద్దరం కూర్చొని లంచ్ అయితే చేస్తూ ఉన్నాము. చాలా రోజుల తర్వాత ఇలా కింద కూర్చొని భోజనం అయితే చేస్తూ ఉన్నాము. ఫస్ట్ మా పెళ్ళైన కొత్తల్లో ఇంకా కొన్ని సామాన్లు, ఈ డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఏం లేనప్పుడు ఇలానే కింద కూర్చొని తినేవాళ్ళము. అదే మాట్లాడుకుంటూ తింటూ ఉన్నామన్నమాట. అప్పుడప్పుడు ఇలా తింటూ ఉండాలి. ఇంకా మొత్తానికి అలవాటైపోతే డైనింగ్ టేబుల్స్, చైర్స్ అనేది కింద కూర్చుని అలవాటైపోతుంది కదా అన్నట్లు అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఏంటి అంటే ఇక్కడ పూణేలో డైనింగ్ టేబుల్ ఉంది. అలానే ఇంకా ఊరికి వెళ్ళినా కూడా అక్కడ కూడా డైనింగ్ టేబుల్, అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళినా డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కింద కూర్చుని అలవాటే పోయింది. సో అలా కింద కూర్చుని అలవాటు పోతే మాత్రం ఇప్పుడు ఎప్పుడైనా కింద కూర్చున్నాను అనుకోండి, ఒక 10 మినిట్స్ అలా మొత్తం పద్మాసనం వేసుకొని కూర్చున్నానంటే 10-15 నిమిషాలకంతా నాకు కాళ్ళు తిమ్ముర్లుగా పడుతూ ఉన్నాయన్నమాట. అందుకని అదే చెప్తూ ఉన్నాను, కింద కూర్చొని ఇలా అప్పుడప్పుడు లంచ్ చేస్తే బాగుంటుంది అన్నట్లయితే అంటూ ఉన్నాను. ఇంకా దాని తర్వాత వెళ్ళి పడుకుండిపోయాను అనమాట. పడుకొని లేచిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇక్కడైతే నదీం బయటకు వెళ్ళి పాలైతే తీసుకొని వచ్చారు. తనైతే మాత్రం ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా అలసిపోయి ఉంటాం కదా, రాత్రి మొత్తం జర్నీ చేసి వచ్చామని, ఇంకా ఎందుకులే వెళ్ళడం అన్నట్లు ఇంటికాడ నుంచే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడైతే పాలు తీసుకొని వస్తే ఒక పక్కనైతే పాలు ఇంకా మరగడానికి పెట్టేసి ఇక్కడైతే టీ పెట్టేస్తూ ఉన్నాను. ఇక్కడ టీ పెట్టిన డబ్బాలు ఇవి కూడా దుమ్ముగా ఉన్నాయి. జస్ట్ యూజ్ చేసేటప్పుడు అలా తుడిచేసుకొని యూజ్ చేశాను. దాని తర్వాత అయితే క్లీనింగ్ చేయాలన్నమాట. ఎక్కడికైనా వెళ్ళాము అంటే వెళ్ళే ఆనందం వెళ్ళినప్పుడు ఆనందంగా ఉంటుంది, ఇంకా అక్కడ ఉన్నన్ని రోజులు ఆనందంగా ఉంటుంది. కానీ ఇలా ఇంటికి వచ్చిన తర్వాత పనులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. అప్పటికి మొత్తం క్లోజ్ చేసేసి ఇంకా కర్టెన్స్ అవన్నీ వేసేసి వెళ్ళినా కూడా ఇంత దుమ్ము అయితే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇంటి ముందర అన్ని మట్టి రోడ్లే కదా, ఇంకా బండ్లు అవన్నీ వెళ్ళినప్పుడు దుమ్ము అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దట్టు ఏంటి అంటే ఇంక ఇప్పుడు వర్షాలు కూడా లేవు. వర్షాలు పడితే ఏంటి, వాటర్ పడి మొత్తం నేల మొత్తం తడిగా ఉంటుంది కాబట్టి మనకి దుమ్ము అనేది ఉండదు. ఇప్పుడు మంచిగానే ఎండ తర్వాత చలి పెడుతుంది కాబట్టి ఇంక ఇప్పుడు మాత్రం దుమ్ము అనేది ఎక్కువగా వస్తుంది. సో ఇక్కడైతే సైడ్కి టీ పెట్టేసి మధ్యాహ్నం భోంచేసిన పాత్రలు అవన్నీ ఉంటే అవన్నీ తోమేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళి ఏమైనా కూరగాయలు అవన్నీ తెచ్చుకోవాలి. ఇంట్లో అయితే ఏం లేవన్నమాట. జస్ట్ ఇంటికాడ నుంచి వస్తూ టమాటోస్, పచ్చిమిర్చి ఇంకా దొండకాయలు అయితే తీసుకొని వచ్చాను. మళ్ళీ రేపటి నుంచి నదీం ఆఫీస్కి వెళ్తారు కదా, సో ఇంకా ఆఫీస్కి కావాల్సిన వెజిటేబుల్స్ అలానే ఇంకా కొన్ని లైక్ ఎగ్స్ ఇవన్నీ తీసుకొని రావాలి. ఫస్ట్ టీ తాగేసి వెళ్దాంలే అన్నట్లు ఇక్కడైతే పాత్రలన్నీ తోమేస్తూ ఉన్నాను. సో అదేంటో కానీ అంటే మనం ఎంత లగ్జరీగా జర్నీ చేసి వచ్చినా, లైక్ ఏంటి అంటే ఏసీలో జర్నీ చేసి వచ్చినా లేదంటే స్లీపర్లో జర్నీ చేసి వచ్చినా కూడా ఆ ట్రావెల్ లైక్ ఏంటంటే అలసట అనేది కంపల్సరీగా ఉంటుంది. మనం కన్వీనియంట్గా జర్నీ చేసి వచ్చాం కదా ఏముంది అని అనుకుంటాము, అలా అస్సలు ఉండదు అనమాట. నాకైతే అలానే అనిపిస్తుంది. మరి మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది. మంచిగా బాల్కనీలో కూర్చొని టీ అయితే తాగుతూ
ఉన్నాము. అలా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత కనీసం అంటే ఒక 2-3 డేస్ లోన్లీగా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత అలవాటు అయిపోతుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు ఇంకా మమ్మీ మొత్తం ఇంట్లో అన్ని తనే చేసి పెట్టేది. మంచిగా టీవీ దగ్గర కూర్చొని టీవీ చూసేదాన్ని కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మన పనులు మనమే చేసుకోవాలి. అది దానికంటే కూడా ఇంట్లో అందరు ఉన్నప్పుడు ఒక ఎనర్జీ ఉంటే, ఎవరు లేనప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది. సో అది ఇక్కడైతే ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. దీపావళి అయిపోయింది కానీ ఇంకా రోడ్లు మాత్రం కలకల్లాడుతూనే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక వారానికి తగిన విధంగా నేనైతే కూరగాయలు అయితే తీసుకుంటూ ఉన్నాను. సో ఒక పావు పచ్చిమిరపకాయలు, అలానే వంకాయలు, టమాటోలు, ఇంకా అంతే బేసిక్ అన్నమాట. అలానే ఇంకా తాలింపుల కోసం అంటే లంచ్ బాక్స్ కోసం ఆల్మోస్ట్ నదీం చపాతీనే తీసుకెళ్తారు కదా. సో చపాతీకి కాంబినేషన్గా చిక్కుడుగాయ, బెండకాయ ఇలాంటివి అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చాలా రోజులైందని చెప్పేసి మమ్మూస్ తిందామని ఇక్కడ మా ఇంటి దగ్గర జీమాల్ అని ఉంటుంది. జీమాల్ దగ్గర ఒక మమ్మూస్ పాయింట్ అయితే ఉంది. సో అక్కడ నాకైతే మమ్మూస్ చాలా ఇష్టం. అందుకని చెప్పేసి నదీం వెళ్ళారు మమ్మూస్ తీసుకొని వస్తానని. ఒక తందూరి మమ్మూస్ అయితే పార్సిల్ చేయించుకొని వచ్చారనమాట. సో ఇక్కడ ఎందుకు ఆగాను అంటే ఇంకా ఊరు వెళ్ళే ముందర గోధుమ పిండి అయిపోయి వస్తే ఇంకా ఉన్నది అలానే సర్ది పెట్టేసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా ఇప్పుడు గోధుమ పిండి కావాలి కదా నెక్స్ట్ లంచ్ బాక్సెస్కైనా అలానే బ్రేక్ఫాస్ట్లోకైనా అని చెప్పేసి వెళ్తూ గోధుమలు అయితే ఇట్లా మిషన్కి ఇచ్చేసి వెళ్ళాము. ఇంకా తీసుకోవడానికి అయితే అక్కడ ఆగామన్నమాట. ఇంకా గోధుమ పిండి మిల్లు నుంచి తీసుకొని వచ్చేసి ఇంకా కూరగాయలన్నీ అట్లా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఇక్కడైతే ఇద్దరం కూర్చొని మమ్మూస్ అయితే తిన్నాము. మమ్మూస్ తిన్న తర్వాత నదీం వచ్చేసి తన ఫ్రెండ్స్ కాల్ చేస్తే అలా కిందికి అయితే వెళ్ళారు. ఇంక ఇక్కడ నేను టీవీలో ఏవో సాంగ్స్ అవన్నీ పెట్టేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్ని సెగ్రిగేట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అయితే చెప్పాను కదా ఇంటికాడ నుంచి నేను కొన్ని టమాటోస్, పచ్చిమిర్చి, అలానే నేను సీమ వంకాయ అంటాం కదా. సో అదొకటి తీసుకొని వచ్చాను. ఇవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో అలానే వేసి పడుకొని పోయాను ముందు రోజు రాత్రి. ఇంక ఇవన్నీ సెగ్రిగేట్ చేసుకుంటున్నాను అనమాట. సో కూరగాయలు తీసుకురావడం ఒక పెద్ద విషయం ఏం కాదు, కానీ అవన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటేనే మనకి వారం కానీ 10 రోజులు కానీ మంచిగా ఉంటాయి. నేనైతే పెద్దగా ఆర్గనైజర్స్ ఇవన్నీ ఏం యూజ్ చేయను, జస్ట్ తీసుకొచ్చిన కవర్లలోనే వేసి పెట్టేస్తాను. సో ఇప్పుడైతే ప్రెజెంట్ టమాటోస్ పెడుతూ ఉన్నాను కానీ మళ్ళీ తీసేస్తాను అనమాట. టమాటోస్ ఫ్రిడ్జ్లో పెట్టద్దని అమ్మ అయితే చెప్తూ ఉంటుంది, కానీ ఇంకా చెడిపోతాయేమో, చీటిగలు అలాంటివి వాళ్తాయని చెప్పేసి అలా అయితే పెడుతూ ఉన్నాను. ఇంకా పచ్చిమిర్చి కూడా తొడిమలు తీసి పెడతాను. తొడిమలు తీసి పెడితే ఏంటి అంటే మనకి చాలా రోజులు వస్తాయన్నమాట. అలానే చిక్కుడుగాయలు నెక్స్ట్ డే లంచ్ బాక్స్లో కావాలి కాబట్టి అవంతా ఒలిచేసుకుంటాను. చిక్కుడుగాయలు ఇంతకు ముందు తెలియక ఏం చేసేదాన్ని అంటే అలానే హోల్గా అలా ఒలిచేసేదాన్ని. బట్ ఇప్పుడు మాత్రం ఒక్కొక్కటి నిదానంగా చూసి ఒలుస్తున్నాను. ఇలా చూసి ఒలుస్తుంటే అర్థమవుతుంది లోపల ఎన్ని చిన్న చిన్న పచ్చ పురుగులు ఉన్నాయి అని చెప్పేసి. ఇంక ఇప్పుడు మాత్రం మొత్తం నీట్గా ఆకు విడిచేసి లోపల గింజ విడిచేసి అలా అయితే పెడతాను అనమాట. దాంతోపాటు ఎర్ర తోటకూర అయితే తీసుకొని వచ్చాను. సో ఏంటి అంటే నా ఎర్ర తోటకూర తాలింపు అయితే సూపర్గా ఉంటుంది. మన సైడ్ లాగా తోటకూర, పచ్చ తోటకూర అంత టేస్టీగా అయితే ఉండదు. ఇంకా మా ఊరు రాయలసీమ అక్కడైతే కొయిటాక్ అని అయితే దొరుకుతుందనమాట. సో ఆ కొయిటాక్ తాలింపు అంటే నాకు భలే ఇష్టం. చపాతీలో కానీ జొన్న రొట్టెలకు కానీ. అదైతే తెలంగాణలో దొరకదు, అలా అని చెప్పి ఇక్కడ మహారాష్ట్రలో కూడా దొరకదు. తెలంగాణలో ఏంటంటే తోటకూర అనే దాంతో దొరుకుతుందనమాట. తోటకూర వేరు, అలానే కొయిటాక్ వేరు. టేస్ట్ చాలా డిఫరెన్స్గా ఉంటుంది. మేబీ వాటర్, అలానే భూమి అంటాం కదా మనం పండించే భూమి, నేల, దాన్ని బట్టి డిఫరెన్స్ అయితే ఉంటుంది అనుకుంటా. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నేను అన్ని ఒకదాని ఒకటి ఒలిచేసుకుంటూ ఉన్నాను. సో ఇవంతా చేయడానికి నాకు అట్లీస్ట్ 15 to 20 minutes అన్న టైం పడుతుంది. ఏముంది కొన్ని కూరగాయలు కదా ఫాస్ట్గా అయిపోతాయి అని అనుకుంటాం, కానీ అలా అస్సలు కాదు. నిదానంగా పాడైపోయినవన్నీ తీసేసి యూజ్ అయ్యేటివన్నీ తీసి సపరేట్ చేసి పెట్టాలి అంటే కాస్త టైం అనేది పడుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే పచ్చిమిరపకాయలు ఇలా ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెడుతూ ఉన్నాను అనమాట. కింద టిష్యూ పేపర్ వేసి, న్యూస్ పేపర్ అయినా వేయచ్చు, బట్ న్యూస్ పేపర్ ప్రింట్ అదంతా ఉంటుంది కాబట్టి అలా కాకుండా టిష్యూ పేపర్ అయితే వేశాను. ఈ టిష్యూ పేపర్ వచ్చేసి డిమార్ట్ నుంచి తీసుకొని వచ్చాను అనమాట. మనకి రెగ్యులర్గా వైట్ టిష్యూ పేపర్ అయితే దొరుకుతుంది కదా, కానీ ఇది కాస్త బ్రౌన్గా ఉంది. ఆర్గానిక్ అని అయితే రాశారనమాట దాని మీద. సో టిష్యూ పేపర్లో కూడా ఆర్గానిక్ మరి ఏముంటుందో తెలియదు, కానీ కాస్త డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాము. సో ఈ ప్లాస్టిక్ డబ్బా ఏ దానికి వచ్చిందంటే సోన్ పాపిడో ఏ దానికి వచ్చిందనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత మంచిగా క్లీన్ చేసేసి ఆరబెట్టేసి ఇలా టిష్యూ పేపర్ వేసేసి అలా పచ్చిమిరపకాయలు
వేసి పెట్టుకుంటాను. మళ్ళీ దాని మీద ఒక టిష్యూ పేపర్ వేస్తానన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే చాలా రోజులైతే ఉంటాయి పచ్చిమిరపకాయలు. దట్టు ఇంకా ఈ చిన్న పచ్చిమిరపకాయలు అయితే మాత్రం చాలా రోజులే వస్తాయి. అందుకని ఎక్కువగా నేను ఇది తెచ్చుకుంటాను. కొన్ని మాత్రం మన నార్మల్ తెల్ల పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి తెచ్చుకుంటాను. అవి ఏంటంటే పప్పులో వేసుకుంటే బాగుంటుందన్నమాట పప్పు టేస్ట్. ఇంకా నేను పప్పు చేసేదే ఎప్పుడో, ఎందుకంటే ఒక్కసారి చేస్తే ఒక 3-4 రోజులు నేనే తినాలన్నమాట. ఒక్క రోజు మాత్రమే నదీం తింటారు, ఇంకా మిగిలిన రోజులన్నీ ఇంకా నేనే తినాలి. అంటే తనకి పప్పు అలవాట్లేదు కదా, తను మహారాష్ట్ర కాబట్టి ఎక్కువ కర్రీస్ కానీ రోటీస్ కానీ ఇవే ఎక్కువ ఇష్టంగా తింటారు. మనలాగా అన్నం పప్పు తాలింపు ఇవన్నీ తినరు. ఇంకా లక్కీ ఏంటి అంటే నదీం రైస్ అన్న తింటారు, ఇక్కడ వాళ్ళు మాత్రం రైస్ కూడా అస్సలు తినరు అనమాట. సో ఓన్లీ రోటీసే, పొద్దున రోటీస్, ఆఫ్టర్నూన్ రోటీస్, ఇంకా నైట్ కూడా కొంతమంది తింటారు కొంతమంది తినరు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే గోధుమ పిండి. ఇలా మనం గోధుమలు కానీ జొన్నలు కానీ అలా ఇచ్చామనుకోండి, అక్కడ మనకి పేరు రాసేసుకొని ఎన్ని కిలోస్ అని రాసేసుకొని పెట్టేసుకుంటారు. సో మనం ఎప్పుడంటే అప్పుడు తీసుకొని రావచ్చు అనమాట. అంటే అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ తక్కువ ఉంటే మాత్రం, తక్కువ కేజీస్ ఉంటే మాత్రం వెంటనే ఇచ్చేస్తారు. అదే ఎక్కువ కేజీస్ ఉంటే మాత్రం నెక్స్ట్ డే అలా ఇస్తారనమాట. ఇంకా నైట్ డిన్నర్ అయితే ఇంకా అదే అనమాట, తినేసాము. తినేసిన తర్వాత ఇక్కడైతే లైక్ ఏంటి అంటే పార్కుకి వచ్చాము. ఇది వచ్చేసి అదే రోజు కాదు, నెక్స్ట్ డే అనమాట. సో ఏం పార్క్ అంటే కింద రాజామాత జిజావు పార్క్ అని చెప్పేసి కరాడి విమానగర్లో ఉంటుంది. సో చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము దీనికి వెళ్ళాలి ఎలా ఉంటుంది, ఎంతమంది జనాలు ఉంటారని చెప్పి. బట్ అస్సలు కుదరదు, చాలా మంది జనాలు ఉన్నారని, రష్ ఉంటారులే అని చెప్పేసి అలా స్కిప్ అయిపోతూ ఇంకా ఫినిక్స్ మాల్కి అలా ఇలా వెళ్ళే వాళ్ళము. ఫైనల్గా ఇక్కడికే వెళ్ళాలని డిసైడ్ అయిపోయి బయటకైతే వచ్చాము. ఫస్ట్ అయితే ఈ స్వెటర్స్ అవన్నీ వేసుకోకుండా బయటకు వచ్చాము. బయట మాత్రం ఫుల్ చలిగా ఉంటే మళ్ళీ వెళ్ళి స్వెటర్స్ అవన్నీ వేసేసుకొని ఇక్కడికి వచ్చామా. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చల్లేదు. ఇంకా సర్లే అని చెప్పేసి అలా పార్కులో అయితే తిరుగుతూ ఉన్నాం. పార్క్ మాత్రం ఎంత పెద్దదిగా ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బాగా మెయింటైన్ చేశారనమాట. మొత్తం ఆడిటోరియం లాగా లోపల. నాకైతే సేమ్ శిల్పారామం, మన హైదరాబాద్లో శిల్పారామం ఉంది కదా, సో అలానే అనిపించింది. నా ఫేస్ చూస్తున్నారా ఎంత డల్గా ఉందో. మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్నాను ఆ రోజు. ఇంకా ఆయిల్ అప్లై చేసుకొని అలా డల్గా అయితే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫ్యామిలీస్ పిల్లలు తీసుకొని రావడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మేబీ బయట ఫుడ్ అలో లేదనుకుంటే, అండ్ ఎంట్రీ టికెట్ కూడా ఏం లేదు. జస్ట్ ఎవరైనా మన కరాడి అలానే ముండువా ఇంకా విమాన్ నగర్ ఇక్కడ ఉన్న వాళ్ళు మంచిగా అక్కడికి వెళ్ళి ఈవినింగ్ టైమ్స్ అలా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. వాకింగ్ చేయడానికి సపరేట్గా కూడా ఉందన్నమాట. టైమింగ్స్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ మేము వెళ్ళింది మాత్రం 7 అలా అవుతుంది అప్పుడు వెళ్ళాము. అక్కడ అతన్ని అడిగితే మాత్రం 8:30 వరకు, అంటే ఈవినింగ్ ఒక్కటే తెలుసు, 8:30 వరకు అయితే ఓపెన్ చేస్తారని అయితే చెప్పారనమాట. మరి మార్నింగ్ ఉంటుందా లేదా అనేది అయితే ఐడియా లేదు. మేబీ గూగుల్లో ఉండొచ్చు అనుకుంటా. రాజామాత జిజావు పార్క్ అని చెప్పేసి టైప్ చేస్తే ఇది చించువాడలో కూడా ఉందన్నమాట, పింపురి చించువాడలో కూడా ఉంది. బట్ అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరు కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకోవడానికి ఎంత బాగుందో. సో ఇలా కపుల్స్ కానీ అలానే ఫ్యామిలీ పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి మాత్రం చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ప్రతి చోట మంచిగా ప్లాన్స్ అవన్నీ వేసి, అలానే పిల్లలు ఆడుకోవడానికి ఇలా మొత్తం జారే బండ అలానే ఊయాల ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఒక చోట మాత్రం ఊయాల పెద్ద వాళ్ళకు కూడా ఉంది, అంటే 14 years పైన వాళ్ళకు కూడా ఉంది. బట్ అది ఎందుకో పైకి వేసి కట్టేసి పెట్టారనమాట. సో లేదంటే నేను ఊయల్లో కూర్చుందాం అనుకున్నాను. నది అది విరిగిపోతుంది, నోరు మూసుకొని పద అన్నట్లయితే తమాషగా చెప్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ ఒక 2-3 రౌండ్స్ వాకింగ్ అయితే చేసాము. అప్పటికి మేమైతే అనుకుంటూ ఉన్నామన్నమాట, ఇంటికి దగ్గరలో ఉంటే రోజు వాకింగ్కి రావచ్చు కదా అన్నట్లు. సర్లే ఏమైంది, సాటర్డే సండే అయినా ఇలా ఇక్కడికి రావచ్చు అన్నట్లయితే అనుకున్నాము. చూస్తున్నారు కదా ఎంత బాగా ప్లాన్స్ అవన్నీ చేశారో. అండ్ మెయిన్ థింగ్ ఎక్కడే కానీ చెత్త లేకోకుండా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చాలా పెద్ద ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ నా హస్బెండ్ వచ్చేసి చెప్తున్నారు, ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అందులో అయితే ఇల్లు రెంట్కి తీసుకుందామా అని అయితే చెప్తున్నారు. అందులో ఒక్కొక్క హౌస్ రెంట్ ఎంత లేదన్నా 30,000 కానీ 25,000 కానీ అలా ఉంటుందన్నమాట. సో మేము ఫస్ట్ అంటే ఒక 2-3 years బ్యాక్ ఇలాంటి సొసైటీస్లలో రెంట్ వచ్చేసి 15,000 అలా ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం చాలా పెరిగిపోయింది. ఈ ఏరియా అంటే ఇక్కడ దగ్గరలో ఐటీ ఏరియా ఉంది కాబట్టి మొత్తం కపుల్స్ వీళ్ళందరూ ఇక్కడే ఉంటున్నారు. సో దానివల్ల ఇంకా ఇంటి రేట్లు కూడా పెరిగిపోయాయి అనమాట. సో మంచిగా ఇక్కడ వాకింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ అలా అయితే తిరిగాము. చాలా పెద్దగా ఉందన్నమాట.
సో ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. మనకి ఇలా పూణేలో కనిపించడం చాలా తక్కువ. లైక్ హైదరాబాద్లో అయితే ఇలాంటి పార్క్స్ ఎక్కువగానే ఉంటాయి, కానీ పూణేలో చాలా రేర్గా ఉంటాయి. ఉన్నా కూడా అవి ఇంకా చాలా అంటే చాలా దూరంగా ఉంటాయి. మనం ఉండే పర్టికులర్ ఏరియాకి దగ్గరలో అయితే ఏమి ఉండవు. సో మా ఇంటి దగ్గర ఒకటి నానా నాని పార్క్ అనేది అయితే ఉంది, కానీ అది ఏంటంటే మెయింటెనెన్స్ అనేది అస్సలు ఏం లేదనమాట. జస్ట్ అలా వాకింగ్ చేయడానికి అంత అయితే ఓకే. దట్టు ఇంకా వర్షాలు అవి పడినాయంటే ఇంకా అస్సలు అక్కడికి వెళ్ళలేము. సో ఇది ఈ రోజటి వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి